వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో మీకు తెలుసు మంచి మంచి ఎక్స్పర్ట్స్తో మన రియల్ ఎస్టేట్ వీడియోస్ చేస్తున్నాము అని చెప్పేసి. ఈ ల్యాండ్ కన్వర్షన్ అండ్ ఈ గ్లోబల్ సమ్మిట్ దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మనతో ఉన్నారు సంజయ్ నాయక్ గారు. ఆయన్ని ఆహ్వానించేద్దాం. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నాకు తెలుసు సార్ ఎప్పుడు ఆసమ్ ఉంటారు, సూపర్ ఫైన్ అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు అని చెప్పేసి. సో ఈ ల్యాండ్ కన్వర్షన్ దాని గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఏదన్నా ఒక ప్రాపర్టీ మ్. మనం కొన్న తర్వాత ఒకవేళ మనం రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేయాలా లేదా కమర్షియల్గా కన్వర్ట్ చేయాలా అన్నది డిపెండ్స్ అపాన్ డెవలపర్ ఆర్ బిల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడైనా సరే భూములు ఎకరాలాగానే కొంటారు. సో ఎకరాల్లాగా కొన్న తర్వాత దానికి ఏ పర్పస్తో మనం కొంటున్నామో దాన్ని ఏం చేయాలనుకుంటున్నాం అన్నది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. ఒకవేళ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉందనుకోండి, ఇండస్ట్రియల్గా మారుస్తారు దాన్ని. అంటే ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా అవుట్లెట్ లాంటిది కానీ డెవలప్ చేయడానికి వాడుకుంటారు. ఇన్ కేస్ అది అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్. సో రెసిడెన్షియల్లో కొందరు ఎలా ఉంటారంటే లొకేషన్ని బట్టి ఉంటుంది ఇది. ఒకవేళ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అంటే కొందరు అపార్ట్మెంట్స్ కడతారు, పెద్ద పెద్ద హైరైజ్ కమ్యూనిటీస్ కడతారు. అంటే ల్యాండ్ ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బేస్ చేసుకుని కూడా ప్లానింగ్స్ మారుతుంటాయి. సో కొందరు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ల్యాండ్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే హైరైజ్ కమ్యూనిటీస్కి వెళ్తారు, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటే. లేదు అనుకుంటే కొందరు ఏం చేస్తారు, స్టాండ్ అలోన్ బిల్డింగ్కి వెళ్తారు, అంటే సింగిల్గా 5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే హైరైజ్ కాకుండా స్టాండ్ అలోన్ కాకుండా విల్లా కమ్యూనిటీ వైపు వెళ్తారు. ఇది సిటీ లోపలైతే. అదే సిటీ దాటి బయటికి వెళ్తే ఏం చేస్తారంటే అది లేఅవుట్గా చేస్తారు. ఐదర్ డిటిసిపి లిమిట్స్లో ఉంటే డిటిసిపి, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ. అలాగా నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ప్లాట్స్ ల్యాండ్స్కి సంబంధించింది. అదే ఒకవేళ మనం ఇండస్ట్రియల్గా అనుకోండి, కంపెనీస్ కానీ ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ అట్లాంటివి పెట్టడానికి అయితే అవి ఇండస్ట్రియల్ ఏరియాలో కొని అన్ని ఇండస్ట్రీస్తో పాటు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం వల్ల అక్కడ గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుంది. లైక్ రోడ్స్ వేయడం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అది లేఅవుట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే లేఅవుట్ వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ లేఅవుట్ ఎక్కడ ఇస్తారంటే ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎక్కడైతే నెక్స్ట్ మార్కెట్ బూమ్ అవ్వబోతుందో, ఎక్కడైతే జనసాంద్రత పెరుగుతుందో అలాంటి ఏరియాలో మాత్రమే డెవలప్ చేస్తారు. సో ఇది ప్లాట్స్కి అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి, దాంతోపాటు వచ్చేసి ఇండస్ట్రియల్ ల్యాండ్స్కి డిఫరెన్స్ అనమాట. మనం ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న తర్వాత ఇల్లు కట్టాలన్నా, ఫ్లాట్స్ కట్టాలన్నా, లేదా మనం దాన్ని ఇండస్ట్రియల్గా మార్చాలన్నా కంపల్సరీ నాలా కన్వర్షన్ ఆర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ కంపల్సరీ ఉంటుంది. అది కన్వర్ట్ చేసిన తర్వాతనే దాన్ని ఏదైనా డెవలప్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సార్, కొంతమంది రీసెంట్గా మాట్లాడుకుంటుంది దేని గురించి అని అంటే ఈ బాచుపల్లిలో కూడా పొల్యూషన్ అనేది చాలా అంటే చాలా పెరిగింది సార్. కంపేర్ విత్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తో పోల్చుకుంటే ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారా? అసలు ఏంటి ప్రాసెస్? అయితే ఇక్కడ ఏముంటుందంటే బాచుపల్లి కానీ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో కొన్ని ఏరియాస్కి ఇంతకుముందు గవర్నమెంట్ అంటే ప్రీవియస్గా ఒక 20 సంవత్సరాల ముందు 30 సంవత్సరాల ముందు ల్యాండ్ కొన్న వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు. ఇవాళ వచ్చేసిందంటే జనసాంద్రత పెరిగింది. సో కంపెనీస్ ఉండడం వల్ల కొంచెం పొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న కొత్త రూల్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఎవరైనా కంపెనీస్ కానీ పెట్టాలనుకుంటే, రీసెంట్గా మనం విన్నాం ఏంటంటే మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం. సో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు అంతా సిటీ ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ లోపల అంతా కూడా మనకి ఏంటంటే అర్బన్ తెలంగాణ, అక్కడ నుంచి సెమీ అర్బన్ తెలంగాణ, అక్కడ నుంచి రూరల్ తెలంగాణ. ఇప్పుడు దీనికే మళ్ళీ కొత్త పేరు ఏం పెట్టారంటే ప్యూర్ రేర్. సో క్యూర్ అంటే ఏంది, కోర్ అర్బన్ రీజియన్. సో ఇక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ గానే ఎక్కువ ఉంటుంది. సో ఈ కోర్ అర్బన్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్. సో పెరి అర్బన్ రీజియన్ వరకు ఏముంటుంది అంటే ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ సైడ్ రావాలి. ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ నియర్ బై. నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్-ఆర్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు. సో అక్కడ ఏంటంటే అగ్రికల్చర్ రూరల్ సంబంధించింది అనమాట. ఈ రీజియన్ గా డెవలప్ చేస్తారు. సో ఇంతకు ముందు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మిక్స్డ్ డెవలప్మెంట్స్ లాగా ఉండే. ఇప్పుడు అలా కాకుండా కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీసే ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఉండాలి. రెండు మిక్స్ అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎంత నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అయినా, ఎంత కొంచెం ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ కొన్ని కంపెనీస్ నుంచి వచ్చే స్మోక్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఇంకేదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే కానీ మనం ప్రాపర్టీలు కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా చూసుకోవాల్సింది ఏంటంటే ఏ జోన్లో ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్. మనం పెరి అర్బన్ జోన్లోకి వెళ్ళి, మనం ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్ళి తక్కువలో వస్తుంది, మంచిగా వస్తుంది, కంపెనీలు అన్ని ఇక్కడే ఉన్నాయంటే అన్ని కంపెనీలు ఒక దగ్గర ఉన్నంత మాత్రాన రెసిడెన్షియల్గా పనికి రాదు. ఐటీస్ ఉంటే వేరు. ఐటీ అన్నప్పుడు ఏంటంటే పెద్ద పొల్యూషన్ ఉండదు, వస్తే కొంచెం మనకి రేడియేషన్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది తప్ప అక్కడ కూడా ఏంది కొంచెం డిస్టెన్స్లో తీసుకొని
చూసుకోవచ్చు మనం. ఓకే. అట్లా కాకుండా మనం ఇండస్ట్రియల్ వైపు వెళ్ళాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లో కొనాలి. రెసిడెన్షియల్ ల్యాండ్లో పోయి ఇండస్ట్రీస్ పెట్టొద్దు, ఇండస్ట్రియల్ ల్యాండ్లో పోయి రెసిడెన్షియల్గా డెవలప్ చేయొద్దు. సో అందుకనే గతంలో ఉన్నవి గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుందన్న చూడాలి. ఎందుకంటే పొల్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, సో పొల్యూటెడ్ కంపెనీస్ అన్ని కూడా జనసాంద్రతకి దూరం తీసుకెళ్లాలి. సో ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, లైక్ జహీరాబాద్ కావచ్చు, కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అలాంటి ఏరియాస్ కి కొంచెం డిస్టెన్స్ లో ఎక్కడైతే జనసాంద్రత తక్కువ ఉంటుందో, ఎక్కడైతే ఆ పొల్యూషన్ ని తట్టుకునే కెపాసిటీ ఉన్న చెట్లు కావచ్చు, అలాంటి అట్మాస్ఫియర్ ఉన్న లొకేషన్ లో వీటిని షిఫ్ట్ చేయాలి. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని ఈ రీజనల్ లింక్ చుట్టుపక్కల ఉండాలని చెప్పేసి ప్రపోజల్స్ ఉన్నాయి. అది ఎంతవరకు అవుతుంది అన్నది గవర్నమెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పారు రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లోనే తీసుకోవాలి, ఇండస్ట్రీస్ అంటే అటు సైడే తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆ ఏరియాస్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి అని తెలిసినా సరే ఇప్పుడు రెసిడెన్షియల్స్కి వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి, గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి. మరి గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? అటు ఇండస్ట్రియల్ ఏరియాస్ కాబట్టి కామన్ వాటికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు సార్? ఇదంతా పెద్ద సబ్జెక్ట్, బట్ నేను షార్ట్గా నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ఇందాక మనం జోనింగ్స్ అని మాట్లాడుకున్నాం. ఓకే. సో జోనింగ్ లో ఏమవుతుందంటే, మీకు జోన్లు చేంజ్ అయ్యే కొద్దీ పర్మిషన్ లో కూడా చేంజెస్ వస్తాయి. ఓకే. ఈ జోన్ లో G+1 కట్టవచ్చు, G+2 కట్టవచ్చు అని ఉంటుంది. ఓకే. సో అంతవరకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి, లిమిటెడ్ ఏరియా వరకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. ఓకే. అక్కడ నుంచి దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకవేళ అది ప్యూర్లీ రెసిడెన్షియల్ అంటే R1, R2, R3 జోన్స్ అని ఉంటాయి. ఓకే. సో R1, R2, R3 జోన్లోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు రెసిడెన్షియల్ జోన్, మిక్స్డ్ డెవలప్మెంట్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, ఇలా జోనింగ్ వైపు జోనింగ్లు మారే కొద్దీ అప్రూవల్స్ మారిపోతాయి, జోనింగ్లు మారే కొద్దీ పర్మిషన్లు మారిపోతాయి. ఇంత కంపెనీస్ ఇంత ఫ్యాక్టరీస్ ఉన్న దగ్గర హైరైజ్ అపార్ట్మెంట్లు ఉండవు, స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ కూడా ఉండవు. ఏముంటాయంటే G+1, G+2 చిన్న చిన్న కాలనీస్ లాగా మాత్రమే ఉంటాయి తప్ప పెద్ద డెవలప్మెంట్స్ అనేది ఉండదు. ఓకే. సో అంటే గతంలో జరిగినవి వేరు, కానీ ఇప్పుడు పర్సనల్గా 2025 ఎండింగ్, ఇప్పుడు 26లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి 26 నుంచి మీరు ఎప్పుడైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి కదా, దగ్గర ఉంది కదా అని కొనొద్దు. నేను పర్సనల్గా ఏం చెప్తా అంటే, అట్లీస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లోకి వెళ్ళి ప్రాపర్టీ కొనాలి ఆ ఇండస్ట్రీస్కి, కంపెనీస్కి. సో మనం ఎక్కడ రెసిడెన్షియల్గా ప్లానింగ్ చేసుకున్నా సరే టౌన్కి, జంక్షన్లకి అన్ని రకాల కమర్షియల్ యాక్టివిటీస్ లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్ వీటికి నియర్ బై ఉండాలి. లేదా ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యే స్కోప్ ఉన్న ఏరియా ఏది ఉందో అక్కడ వెళ్ళి కొనాలి. కానీ కంపెనీస్ ఉన్నాయి దగ్గర ఉంది కదా అనుకుంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అది ఎఫెక్ట్, అంటే దగ్గర ఉండాలనుకుంటారు. సో దాంట్లో కూడా కొందరు ఏమనుకుంటారు అంటే, ఈ కంపెనీస్ ఇవన్నీ దగ్గర ఉన్నాయి కదా, ఇంత దగ్గర కాకుండా ఒక 10 మినిట్స్ డ్రైవ్లో 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెలింగ్ టైం ఒక 15 to 20 మినిట్స్లో ఈజీగా వచ్చి పోయే విధంగా ఉండాలి అన్న ఫీలింగ్లో ఉంటారు. ఓకే. సో అలా చూసుకొని మాత్రమే కొనాలి. సో ఇక్కడ ఆల్రెడీ మీరు అన్నట్టుగా నేను కూడా న్యూస్లో చూసిన, సో ఏంటంటే పొల్యూషన్ పెరిగిపోతుంది, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, కొంచెం ఎక్కువ డోసేజ్ ఆఫ్ పొల్యూషన్ బయటికి వస్తుందని. సో దాని మీద ఏం తీసుకుంటుంది చర్యలు అనేది గవర్నమెంట్ అండ్ ఆ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు మాత్రమే మనకు గైడ్ చేయగలుగుతారు. బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ నేనేంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడతాను. సో అక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, ఇది మీరు నేను ఏం చేయలేము దీన్ని. సో అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కావచ్చు, వాళ్ళు ఫైట్ చేసే దాన్ని బట్టి వాళ్ళకున్న పర్మిషన్స్, వాళ్ళకు కూడా లిమిట్స్ ఉంటాయి. ఎంత పొల్యూషన్ వరకు బయటికి రావచ్చు అండ్ ఎంత పొల్యూషన్ వచ్చేంత వరకు సిటీలో ఉంచాలి. అండ్ ఈ లిమిట్ దాటిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే, గతంలో తీసుకున్న కంపెనీస్, గతంలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కట్టుకున్నారు ఓకే, కానీ జనసాంద్రత పెరిగినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలి. అది కూడా వాళ్ళ రిటర్న్ అగ్రిమెంట్ ఉంటుంది. కంపెనీ టు కంపెనీ ఇండస్ట్రీస్ ని బేస్ చేసుకొని ఈ పాలసీలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇంతకు ముందు ఉన్నది వేరు, ఇప్పుడు కొత్తగా 2025 నుంచి 26 నుంచి గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. అండ్ కొత్తగా లేఅవుట్లు వేసే వాళ్ళు కూడా చాలా మంది డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, నాట్ ఓన్లీ పొల్యూషన్, ఎక్కడైతే కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయి లైక్ మిలిటరీ ఏరియాస్ ఉంటాయి, ఆర్మీ ఏరియాస్, మిలిటరీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి నియర్ బై కూడా పెద్ద పెద్ద హైరైజ్ ఉండవు, వాటికి కూడా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో అదే విధంగా పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్స్ కానీ వాటి దగ్గర కూడా ఉండదు. అండ్ మనందరికి తెలుసు, పెద్ద పెద్ద చెరువులు, నాలాలు, కాలువలు, కుంటలు వాటి దగ్గర కూడా ఈ మధ్య చేయట్లేదు, హైడ్రా ఎఫెక్ట్. సో అలా ఇవన్నీ చెక్ చేసుకున్నాకనే మనం ప్రాపర్టీస్ కొనాలి. అండ్ ఇలాంటి వాటికి తెలియకుండా మనం వెళ్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ మనం అలాంటి ఏరియాలో మంచి ఏరియా ఉంది కొనొచ్చు అన్నప్పుడు మనం అప్రూవల్ చెక్ చేసుకోవడం కానీ, లేదా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కానీ, అండ్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ లో మనం కట్టుకుంటే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు, ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా, సెట్ బ్యాక్ ఎంత,
ఓకే. సెట్ బ్యాక్ ఎంత ఉందన్నది కూడా చూసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడు మాత్రమే ప్రాపర్టీస్ కొనాలి. లేకపోతే ఏంటంటే అలాంటి ఏరియాలో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీస్ని తీయలేక వీళ్ళు ఇక్కడ అమ్ముకొని ఎక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో ఈ ఆప్షన్స్ అనేది కంప్లీట్లీ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో గవర్నమెంట్ కావచ్చు అండ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. ఓకే. ఓకే. సార్ నాకు ఒక డౌట్ ఉంది. అంటే క్యాజువల్‌గా అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమందికి తెలియకపోవచ్చు దీని గురించి. కొన్ని ఏరియాస్‌లో 1 సెంట్ అంటారు. కొన్ని రకరకాల వాడుక భాషలో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ స్క్వేర్ యార్డ్ అంటే ఎంతొస్తది? ఈ స్క్వేర్ ఫీట్ అంటే ఎంతొస్తది? దాని గురించి ఒకసారి చెప్పండి సార్. చాలా సింపుల్ చెప్తా. ఆ! ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఓకే. స్క్వేర్ ఫీట్. ఓకే. ఫస్ట్ ఫీట్ అంటే తెలుసు కదా, ఆ! ఒక లాంగ్ స్కేల్, యాహ్! అది ఒక ఫీట్. ఓకే. అది గనక స్క్వేర్ లాగా పెడితే ఒక స్క్వేర్ ఫీట్. ఓకే. 9 SFTs అంటే ఇప్పుడు ఫీట్ ఉంది కదా, ఆ. ఇది 9 కలిస్తే ఒక స్క్వేర్ యార్డ్ అంతే. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే ఈ బాక్స్ ఉంది కదా, అంటే సరౌండింగ్స్ అన్ని 9 9 3 9 1 2 3 ఇక్కడ 3 ఇక్కడ 3 ఓకే. 3/3 ఈక్వల్ టు 1 స్క్వేర్ యార్డ్. ఓకే. ఇది స్క్వేర్ యార్డ్. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే 121 స్క్వేర్ యార్డ్ ఈక్వల్ టు 1 గుంట అంటారు తెలంగాణలో అయితే. ఓకే. అదే గనక ఏపీ సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ చెన్నై సైడ్ కానీ వెళ్తే వాళ్ళు సెంట్ అంటారు. సెంట్. సెంట్ అంటే 48 గజాలు, 48.4 ఐ థింక్ 48 సంథింగ్ ఉంటుంది, అది ఒక సెంట్. అదే అక్కడైతే సెంట్లలో మనం ఎకరం కొలవాలంటే 100 సెంట్స్ ఈక్వల్ టు 1 ఎకర్. ఓకే. అదే కనుక గుంటలలో కొలవాలనుకుంటే 40 గుంటాస్ ఇంటూ 1 ఎకర్. ఓకే. అదే విధంగా మనం స్క్వేర్ యార్డ్ లో కొలచాలనుకుంటే 4840 స్క్వేర్ యార్డ్స్ ఈక్వల్ టు 1 సెంట్, 1 ఎకర్ సారీ. ఓకే. సో ఇది ఎకరం. మళ్ళీ దీంట్లో హెక్టార్స్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 1.5 to 2.5 సంథింగ్ ఉంటుంది. అది ఈక్వల్ టు 1 హెక్టార్. అట్లా ఎన్ని హెక్టార్లు ఉంటే అన్ని హెక్టార్లు. సో భూమిని కొలిచేటప్పుడు 5 ఎకరాల్లో కానీ హెక్టార్లో కానీ కొలుస్తారు. ఓకే. ఈ రెండు మాత్రమే చేంజెస్ ఉంటాయి. అదే మనం కన్స్ట్రక్షన్ వైపు వెళ్తే స్క్వేర్ ఫీట్లలో కొలుస్తారు. అది ఎన్ని ఫీట్స్ ఉంటే కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా ఫీట్లలో కొలుస్తారు. ల్యాండ్ ఎప్పుడు కూడా ఏంటంటే గజాలలో కొలుస్తారు. ప్లాట్కి అయితే గజాల్లో కొలుస్తారు. ఎకరాలు ఉంటే మాత్రం గుంటలు కానీ ఎకరాల్లో కానీ కొలుస్తారు. ఓకే. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇంతకు ముందు ఏంటంటే ఓన్లీ రాడ్ పట్టుకొని కొలిచేవాళ్ళు. ఆ! సో ఇప్పుడు రాడ్ కాకుండా ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది కాబట్టి అన్ని డిజిటల్ సర్వేలు అయిపోయినాయి అనమాట. ఓకే. సో డిజిటల్ సర్వేలో ఏమవుతుందంటే మనం జస్ట్ ఒక పాయింట్ పట్టుకొని ఇక్కడ స్టార్ట్ పాయింట్ అక్కడ ఎండ్ పాయింట్ ఈ 4 బార్డర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మనం పెడితే సరిపోతుంది. ఎక్కడెక్కడ ఎంత డైమెన్షన్ ఉంది దాన్ని బట్టి మనకి డైమెన్షన్ మ్యాప్ వచ్చేస్తుంది. సో ఇది ల్యాండ్స్ ప్లాట్స్ కి ఉన్న డిఫరెన్స్. అంటే కొంతమంది కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, సో అందుకే నేను అడిగాను అనమాట. అంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉండింది.